కారుమూరి నాగేశ్వరరావు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా పనిచేశారు, బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన మంత్రులలో వన్ ఆఫ్ ద పర్సన్. ఇప్పుడు కులంతో సంబంధం లేదు. ఏదైతే మద్యంకి సంబంధించి రవాణా విషయంలో వాళ్ళ అబ్బాయితో పాటు ఆయన కీలక పాత్ర పోషించి డబ్బులు సంపాదించారన్నటువంటి అప్పట్లో నమోదైన కేసు నేపథ్యం మొదట వాళ్ళ అబ్బాయి అరెస్టు, జైలు, బెయిలు, ఇంకా బెయిల్ రాలేదు, తన జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు తండ్రిని కూడా జైలుకి పంపించారు, తాజాగా అరెస్ట్ చేశారు. వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చెవిరెడ్డి కొడుకు మీద కేసులు ఎట్లాగో ఇప్పుడు వీళ్ళకి అట్లాగా వరుసపెట్టి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్లేటటువంటి పరిస్థితి. అందులో కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు ఇద్దరూ కూడా జైలుకి వెళ్తూ ఉండదు. కుమారుడిని ఆల్రెడీ జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఈయన మద్యానికి సంబంధించిన రవాణా సందర్భంగా డబ్బులు సంపాదించారన్నటువంటి కేసులో ఇప్పుడు అరెస్టు, అది హైదరాబాద్ లో ఉండగా తీసుకుని అరెస్ట్ చేయడం అనేటటువంటిది కీలక పరిణామం.